జై శ్రీరామ్. వశిష్ఠ మహర్షి వాక్యాలతో సంతృప్తి చెందినవాడే దశరథ మహారాజు రామలక్ష్మణులు ఇరువురిని కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో యాగ సంరక్షణార్థం అడవులకు పంపించడానికి నిశ్చయించుకున్నాడు. ఇక్కడ రామలక్ష్మణులు ఇరువురు అంటున్నాం. కారణం ఏంటంటే యత్ర రామాయ స లక్ష్మణాయ, లక్ష్మణుడు లేనటువంటి రాముణ్ణి మనం ఊహించలేము. అలాగే పూర్వకాలంలో దశరథుడు ఆ బ్రహ్మకుమారుడైనటువంటి కశ్యప ప్రజాపతి, కౌసల్యాదేవి సాక్షాత్తు దేవమాత అయినటువంటి అదితీదేవి, వాళ్ళిద్దరూ కూడా సంసారిక సుఖాలన్నింటినీ కూడా త్యజించి ఘోరమైన తపస్సు చేశారు. కారణం ఏమిటంటే వాళ్ళకి ఆ సాక్షాత్తు ఆ పరమాత్మే బిడ్డగా జన్మించాలని. అది త్రేతాయుగంలో వారికి తీరింది. శ్రీరామచంద్ర ప్రభు రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వాళ్ళకి బిడ్డగా జన్మించాడు. రామలక్ష్మణుని ఇరువురిని కూడా వేదాశీర్వచనాలు చేసి బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో అడవులకు బయలుదేరదీశారు. వాళ్ళు వెడుతూ ఉంటే అడవుల్లో ఎలా ఉందిట, కలాపినౌ ధనుష్పాణి శోభయానౌ దిశో దిశ విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షా వివపన్నగౌ. అటు ఇటు తూణీరాలు, ధనస్సు, ఇవి మూడు కూడా కలిపి ఒక 3 తలల పాములాగా కనిపిస్తోందిట. అలాగే బద్ధ గోదాంగుళిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతి కుమారౌ చారు వపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. వాళ్ళు ఉడుము చర్మంతో నిర్మితమైనటువంటి తొడుగుల్ని చేతులకు ధరించారట ఖడ్గధారులై. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ ఉండగా సరయూ నదికి 1.5 యోజనాల దూరం ప్రయాణం చేసిన తర్వాత, సరయూ నది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది, చేసిన తర్వాత విశ్వామిత్రుడు అంటున్నాడు, రామ నాయన కొంచెం ఆగు. దదౌ బలాం చాతి బలాం విద్యేద్వే దేవ నిర్మితే యోయోర్గ్రహాణ మాత్రేణ క్షుత్ క్షామాది నజాయతే. మీ ఇరువురికి కూడా ఇక్కడ బల అతిబల అనేటువంటి మంత్రాలను ఉపదేశిస్తాను, దాన్ని స్వీకరించండి ఇద్దరు కూడా అని చెప్పాడు. ఆ మంత్రాల వల్ల ఉపయోగం ఏంటంటే నశ్రమో నజ్వరో వాతే నరూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ఘర్షయిష్యంతి నైరుతాః నబాహ్వో సదృశే వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వైరామ నభవేత్ సదృశస్తవా. ఈ మంత్ర ప్రభావంతో నీకు అలసట గాని ఆకలి దప్పులు గాని ఉండవు. అలాగే నీ రూపకాంతులు ఏమీ తరగకుండా ఉంటాయి. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏమరపాటును కూడా ఉన్నటువంటి రాక్షసులు నిన్ను ఏమీ చేయకుండా ఉంటారు. ఈ మంత్ర ప్రభావం వలన నీ బాహుబలాన్ని ఎదుర్కొనేవాడు ఈ భూమండలంలో ఎవ్వడూ ఉండడు అని వారిని ఆశీర్వదించాడు. రాముడు ఆ ప్రసన్నవదుడై ఆచమనీయం చేసి శుచి భగవద్ధ్యాన పరాయణుడై విశ్వామిత్రుడి నుండి ఆ బల అతిబల అనేటువంటి విద్యల్ని స్వీకరించి చాలా శక్తివంతుడయ్యాడు. జై శ్రీరామ్. స్వస్తి.